దేశంలో అవినీతి కళ్ళెదురుగుండా కనబడతాం తప్పేంటి వాళ్ళు తినకుండా అన్నటువంటి మాట్లాడే మహానుభావులు ఉన్నారు. బట్ బ్రిటన్ లాంటి చోట్ల కరప్షన్ని సీరియస్గా తీసుకుంటారు. కరోనా టైంలో బోరిస్ జాన్సన్ చేసిన పెద్ద కుంభకోణం ఏం లేదు. అందరికీ జనాలందరినీ కూడా మీరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, పార్టీలు గిట్టీలు ఏం చేసుకోవద్దని చెప్పి తనే పార్టీకి వెళ్ళాడు 3-4 చోట్ల. లోకల్ పోలీసులు చేసిన దర్యాప్తు ఆధారంగా అతను నిజం తప్పు చేశాడని నిర్ధారణ అయింది. పెనాల్టీ వేయదగ్గ నేరమే. కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమంటాం, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి అవినీతిని, ఆ పాయింట్ అవినీతిని కూడా వాళ్ళు సహించరు. ఇప్పుడు అట్లాంటిది కీర్ స్టార్మర్ ఇప్పుడు కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బ్రిటన్ ప్రధానమంత్రి. ఈవెన్ మనకు అప్పుడు ఋషి సౌనక్ విషయం మీద కూడా ఇట్లాంటి ఆరోపణ వస్తే, కాకపోతే వాళ్ళ ఆవిడ ఇండియాలో షేర్లకు సంబంధించింది కాబట్టి అది ఆమెకి ఇండియన్ పౌరసత్వం ఉంది కాబట్టి దాన్ని చూపించక్కర్లేదు అన్నాడు. అది అయిపోయింది. ఇప్పుడు వచ్చేటి కీర్ స్టార్మర్కి వచ్చేటప్పటికి తాజాగా ట్యాక్స్ ఎగవేత 1990వ సంవత్సరంలో తన దగ్గర ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఈ వారసత్వ పన్ను ఏదైతే ఉందో అది కట్టాల్సినటువంటి సందర్భంలో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆ సంస్థ పేరుతో పన్నులు ఎగ్గొట్టాడు అన్నటువంటి విషయం తేలింది. దాని ఆధారంగా ఇప్పుడు ఆయన రాజీనామా చేయమన్నటువంటి డిమాండ్ ప్రారంభమైంది.